వచ్చావేంటి చామంతి? ఓ, మీ నాన్న ఎలా ఉన్నాడో చూద్దామని వచ్చావా? అవునమ్మగారు. చూసావా? బావున్నాడా? బావున్నారు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి వెళ్తుంది చెల్లెమ్మా? మీ ఇంటికి అయి ఉంటుంది. అదేంటన్నయ్యా, ఇంటికెలా వెళ్తుంది? చూడు చామంతి, ఇక్కడ జెండా వందనం జరుగుతుంది. మరయ్యాకే ఇద్దరం కలిసి వెళ్దాం. అమ్మగారు, నేను వెళ్ళాలమ్మగారు. కొంచెం పనుంది. ఇంట్లో నేనుంటేనే కదా నీకు పని. నేను చెప్తున్నాను కదా. అది కాదమ్మగారు. ఏంటి చామంతి, వేరే ఏమైనా పనుందా? ఉంటే చెప్పు. లేదు కదా. ఖైదీలతో పాటు మీ నాన్న కూడా వచ్చి పాల్గొంటాడు. ఖైదీలకి ఈరోజు పళ్ళు మిఠాయిలు పంచిపోతున్నావు. అందులో మీ నాన్న కూడా ఉంటాడు. అందుచేత నువ్వు ఉండాలి కదా. రా, మీ నాన్నకిద్దు గాని. देवताभ्यो नमो नमः। ओम महालक्ष्मी देवताभ्यो नमो नमः। गणानां गणपतिं हवामहे कविं कवीनां वस्त्रवस्त्रम्। ఏమయ్యా, హోమ్ మినిస్టర్ గారు జెండా వందనం చేస్తున్నారు. అందరికి స్వీట్లు పండ్లు పంచుతారు. రండి రండి. ఏమయ్యా, నువ్విక్కడున్నావే, నువ్వు కూడా రా. పండ్లు స్వీట్లు పంచుతున్నారు. నాకేం వద్దులేండి. నీకొద్దకపోతే నాకిద్దు గాని రా. రిపబ్లిక్ డే రోజున మినిస్టర్ గారు జెండా ఎగరడానికి వస్తాడని తెలిసి ప్లాన్ ప్రకారమే నేను జైలుకి వచ్చాను. చెప్పింది కరెక్ట్గా చేసావుగా? మన ప్లాన్ ప్రకారం ఆ జెండాలో బాంబులు పెట్టావుగా? మినిస్టర్ జెండా ఎగరేగానే అందులోంచి పువ్వులు కాదు, బాంబులు పడాలి. అవి కింద పడగానే పేలిపోవాలి. వాడు చేస్తాడు, వాళ్ళ పక్కనున్నోళ్ళు చేస్తారు. వచ్చిన పని అయిపోయింది కదరా, ఏం తెలియనట్టు ఉండాలి. పద. మినిస్టర్ గారిని చంపాలని చూస్తున్నారా? ఆయనతో పాటు ఎంతమందిని పొట్టలు పెట్టుకోవాలనుకుంటున్నారో ఎవరికేం కాకూడదు. అమ్మగారు వదలటం లేదు. ప్రేమ్బాబు నా కోసం గుళ్ళో వెయిట్ చేస్తూ ఉంటారు. ఎలా వెళ్ళాలి? ఫోన్ చేసి చెప్దామన్నా సెక్యూరిటీ వాళ్ళు దగ్గరే ఉన్నారు. ఏం చేయాలి? ఇప్పుడు గౌరవనీయులైన మన మంత్రివర్యులు శ్రీ ప్రతాప్ గారు మన జాతీయ జెండాను ఎగరవేస్తారు. అది ఏం చేస్తున్నావు అసలు? చెప్తా చామంతి, పెళ్లి చేసుకుంటావా? జైలర్ గారు, వీడు నన్ను చంపడానికే వచ్చాడు. ఇదేనా మీరిచ్చే సెక్యూరిటీ నాకు? లేదు సార్, లేదు. నేను మిమ్మల్ని చంపడానికి రాలేదు. ముందు తన్ని పట్టుకోండి. రేయ్,
మినిస్టర్ గారిని చంపడానికి వస్తావా? లేదయ్యా, నేను చెప్పేది వినండి. మంత్రి గారిని సంపనికే జెండాలో బాంబు పెట్టిండ్రు. ఆయన కాపాడడానికి నేను వచ్చిన. బాంబులు పెట్టారా? అది జెండాలో? అవునయ్యా. వద్దయ్యా, అయ్యా వద్దు. ఆ! ఏవి బాంబులు? నన్ను చంపడానికి వచ్చి అడ్డంగా దొరికిపోయావని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? నాటకాలు ఆడుతున్నావా నువ్వు? అయ్యో లేదు సారు, నేను నిజమే చెప్తున్నా. అక్కడ ఇద్దరు మాట్లాడుతుంటే మరి నీ జేబులోంచి పడ్డ కత్తి అబద్ధం చెప్తుందా? ఈ కత్తి నా దగ్గరికి ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలియదు సార్. నీకు ఇవ్వాల్సింది ఇస్తే అన్నీ బయటికి వస్తాయి. లేదు సార్ మా నాన్న అలాంటోడు కాదు సార్. మినిస్టర్ గారిని చంపాలనుకుంటావా? ఎంత ధైర్యం రా నీకు? మా నాన్నని కొట్టకండి సార్, వదిలేయండి సార్. సార్ మా నాన్నని కొట్టకండి. మినిస్టర్ గారిని చంపాలనుకుంటావా? కొట్టకండి సార్. సార్ ఆయన అబద్ధం చెప్పట్లేదండి సార్. సార్ మా నాన్నని కొడుతున్నారు, వదిలేయండి. మినిస్టర్ గారిని ఆయన చంపాలనుకుంటావా? అసలు అబద్ధం చెప్పండి సార్. మా నాన్న చెప్పింది నమ్మండి సార్. మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి సార్. ఆయన్ని కొట్టొద్దు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ కొట్టకండి మినిస్టర్ సార్. గారిని చంపాలనుకుంటావరా? అమ్మ చామతి, నువ్వు ఇక్కడ ఉండకమ్మా. నిజం వీళ్ళకి ఎప్పటికైనా తెలిసిపోతుంది. మీ నాన్నకేం కాదు, ముందు నువ్వు ఇంటికి పోమ్మా. నాన్న అమ్మ, అమ్మ, చామంతి. సార్ సార్ వదిలేయండి సార్. సార్ నాన్న నాన్న. దేవుడు మంచి నాయకులకు ఏమీ కానివ్వడు అనే దానికి నిదర్శనం ఇదే. నా రాజకీయ జీవితంలో ఇలాంటివి ఎన్నో చూశాను. నేను వాటికి భయపడను, పట్టించుకోను. మీరు కూడా పట్టించుకోకండి. ఇప్పుడు మనం జాతీయ గీతాన్ని ఆలపిద్దాం.